ప్రకాశం జిల్లాలో ఓటర్ జాబితాలో సీఎం జగన్ ఫోటో ప్రత్యక్షమైంది. ప్రకాశం జిల్లాలో ఓటర్ల జాబితా తప్పుల తడకగా తయారైంది. అధికారులు తీవ్ర నిర్లక్ష్యం కారణంగా దోర్నాల మండలం ఎగువ చెర్లోపల్లి గ్రామంలో గురువమ్మ జనపతి అనే మహిళా ఓటర్ ఫోటోకి బదులు సీఎం జగన్ ఫోటోను అప్లోడ్ చేశారు. వెరిఫికేషన్లో కూడా చూసుకోకుండా అప్లోడ్ చేయడంతో ఓటర్ జాబితాలో సీఎం జగన్ ఫోటో ప్రత్యక్షం కావడంతో ఓటర్ జాబితాను చూసిన వారు కంగుతిన్నారు. వీఆర్ఓ నిర్లక్ష్యంగా ఇలా జరిగిందని సీఎం జగన్ ఫోటోను తొలగిస్తామని తహసీల్దార్ చెప్తున్నారు. ప్రకాశం జిల్లాలో ఓటర్ జాబితాలో సీఎం జగన్ ఫోటో ప్రత్యక్షమైంది. ప్రకాశం జిల్లాలో ఓటర్ల జాబితాలో తప్పులు తడకగా తయారైంది. అధికారులు తీవ్ర నిర్లక్ష్యం కారణంగా దోర్నాల మండలం ఎగువ చెర్లోపల్లి గ్రామంలో గురువమ్మ జనపతి అనే మహిళా ఓటర్ ఫోటోకి బదులు సీఎం జగన్ ఫోటోను అప్లోడ్ చేశారు. వెరిఫికేషన్లో కూడా చూసుకోకుండా అప్లోడ్ చేయడంతో ఓటర్ జాబితాలో సీఎం జగన్ ఫోటో ప్రత్యక్షం కావడంతో ఓటర్ జాబితాను చూసిన వారు కంగుతిన్నారు. వీఆర్ఓ నిర్లక్ష్యంగా ఇలా జరిగిందని సీఎం జగన్ ఫోటోను తొలగిస్తామని తహసీల్దార్ చెప్తున్నారు. రైట్, ఇదే విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి మోహన్ లైవ్ లో ఉన్నారు. మోహన్, థ్యాంక్ యూ స్వాతి. మనం చూసుకోవచ్చు, ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ప్రకాశం జిల్లాలో నాట్ ఓన్లీ ప్రకాశం జిల్లా ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఓటర్ల లిస్టులో కూడా ఈ తప్పుల తడక కొనసాగుతూనే ఏకంగా సీఎం జగన్ ఫోటో పెట్టే ఇటువంటి పరిస్థితుల్లో ఓట్లు కనబడుతున్నాయంటే ఏదైతే ఈ బిఎల్ఓస్ ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అనే అంశాన్ని కాసేపు పక్కన పెడితే అసలు ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు ఇదే మనం చూసుకోవచ్చు. నిన్నగాక మొన్న నెల్లూరులో కూడా స్వయంగా మాజీ మంత్రి ఏదైతే యాదవ్ ఉన్నారో ఆయన ఫోటోలు కూడా 2 ఫోటోలు పెట్టి ఈ ప్రసన్న కుమార్ వీళ్ళంతా కూడా వారి ఫొటోస్తోనే వస్తున్నాయంటే ఓటర్ల లిస్టులో ఎంత తప్పులు తడక కొనసాగుతున్నాయో చెప్పుకోవాలి. పూర్తిగా మనం చూసుకుంటే సుప్రీంకోర్టులో మన ఏపీ దొంగ ఓట్లకు సంబంధించినటువంటి నేపథ్యంలో మాజీ ఎన్నికల కమిషనర్గా చేసినటువంటి నిమ్మగడ్డ ప్రసాద్ ఏదైతే ఉన్నారో ఈయన ఫైట్ చేస్తున్నారు. ఈ అంశాలను అన్నింటినీ కూడా పూర్తిగా తీసుకొని ఎక్కడి వరకు వెళ్ళాలి అనే అంశాన్ని కూడా కొన్ని ప్రైవేట్ కంపెనీస్ అన్నీ కూడా కావాలని వీటిపై వర్క్ చేస్తున్నారు. సుమారు 68 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఇదంతా కూడా చేస్తున్నారని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో మనం చెప్పుకుంటున్నట్లుగా ఏదైతే ఈ సీఎం ప్రభుత్వానికి సంబంధించినటువంటి గత ఎలక్షన్స్లో ఐపాక్ కంపెనీ అని ఒక కంపెనీ ప్రభుత్వానికి పనిచేసింది, వైసీపీ పార్టీకి పనిచేసింది. ఆ పార్టీ మాజీ ఉద్యోగులందరినీ కూడా ఈ క్రమంలో ఈ దొంగ ఓట్లకి ఉపయోగిస్తున్నారని చెప్పేసి నిమ్మగడ్డ రమేష్ కుమార్ క్లియర్గా ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పూర్తిగా ప్రతి నియోజకవర్గానికి కూడా 10,000 ఓట్లకు పైగా దొంగ ఓట్లు ఉన్నాయంటే ఎంత తీవ్రత ఎంత దారుణంగా ఉందో చెప్పుకోవచ్చు. ఎందుకనే ఏదైతే ఇటీవల జరిగినటువంటి టీడీపీ జనసేన సమన్వయ కమిటీ సమావేశంలో కూడా దీనిపైనే ప్రత్యేకంగా ఉమ్మడి కార్యాచరణ రూపొందించి దొంగ ఓట్లను నివారించాలి, ఎట్టి పరిస్థితుల్లో దొంగ ఓట్లు ఉండకూడదు, ప్రజా బ్యాలెట్లో ఖచ్చితంగా న్యాయం జరగాలి, ప్రజలందరికీ కూడా న్యాయం జరగాలని చెప్పేసి వారు కోరుకున్న నేపథ్యంలో పూర్తిగా ఉమ్మడి కార్యాచరణలో భాగంగానే ప్రతి ఓటుని కూడా వెరిఫై చేయాలి. ఖచ్చితంగా ఎక్కడైతే దొంగ ఓట్లు ఉన్నాయో వాటన్నిటిని కూడా తొలగించి డెఫినెట్గా మంచి సరైన పర్సన్ ఎవరైతే ఓటు హక్కు వినియోగించుకోవాలో వారందరికీ కూడా న్యాయం జరగాలని చెప్పేసి సమన్వయ కమిటీలో ముఖ్యంగా నారా లోకేష్ ప్రతిపాదించిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కూడా దీనిపైన ఎక్కువగా పోరాడాలని చెప్పేసి వారు కూడా చేసుకున్నారు. రాజమండ్రిలో ఉమ్మడి కార్యాచరణ జరిగిన నేపథ్యంలో దీనిపైన ఎక్కువగా ఇదంతా కూడా జరిగింది. ఈ నేపథ్యంలో మనం చూసుకోవచ్చు దొంగ ఓట్లని ఇప్పుడు స్వయంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఫోటోతోనే ఓట్లు వస్తున్నాయంటే ఈ పరిస్థితి ఏ రకంగా ఉందో తెలుసుకోవాలి. ప్రతి నియోజకవర్గంలో కూడా మనం తీసుకుంటే ఇటువంటి ఓటు అనేది ఖచ్చితంగా ఒకటి కనబడుతుంది. సెలబ్రిటీస్ ఫొటోస్ పెట్టి ఓటు హక్కులు వినియోగించడం అనేది గతంలో ఆర్జీవీ ఫోటోలు కూడా వచ్చినాయి.
అలాగే చిరంజీవి ఫోటోలు కూడా పెట్టి ఓటు హక్కుల్లో ఫోటోలు కూడా పెట్టారు, పవన్ కళ్యాణ్ ఫోటోలు పెట్టారు. వీటన్నిటి నేపథ్యంలో చూసుకుంటే అసలు బిఎల్ఓ ఏం చేయాలి, అసలు ఓటు హక్కు ఏదైతే వెరిఫై చేసిన తర్వాత నమోదు చేసిన తర్వాత కొత్తగా ఓటర్లు నమోదు చేసుకున్న తర్వాత వాటికి ఏ రకమైన పరీక్షలు చేయాలి అనే అంశాలలో మాత్రం ఈ గ్రామ సచివాలయాలు వాలంటీర్లు వీళ్ళందరూ కూడా చాలా తప్పులు తడకగా చేసి కొంతమంది కావాలని వేరే ప్రాంతాల్లో వారిని అందరినీ కూడా ఇక్కడ ఓటర్లుగా నమోదు చేసి పూర్తిగా దొంగ ఓట్లని వేయించాలి, రేపొద్దున రానున్న ఎలక్షన్స్లో దొంగ ఓట్లతోనే అధికారం చేజిక్కించుకోవాలని చెప్పేసి ప్రతిపక్షాలు చెబుతున్నట్లుగా అధికార పార్టీ ప్రవర్తిస్తుందని చెప్పేసి వీరందరూ కూడా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం దొంగ ఓట్లన్నింటినీ కూడా సరిచేస్తే కానీ ఎలక్షన్స్కి వెళ్ళే పరిస్థితి లేని పరిస్థితి ఉంది. ఎందుకంటే 10,000 ప్రతి నియోజకవర్గంలో 10,000కు పైగా ఓట్లు ఉన్నాయంటే ఖచ్చితంగా ఇది ప్రభావితం చేస్తుంది ఆ నెంబర్ ఏదైతే ఉందో. ఎందుకంటే గత ఎలక్షన్లో మనం చూసాం 1000 ఓట్లు తేడాతో 42 సీట్లు పోయినాయి. అటువంటి నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా మనం క్రోడీకరించుకుంటే డెఫినెట్గా ఇది ప్రభావితం చేయడంలో చాలా విపరీతమైన ప్రభావితం చేస్తారు. గెలుపోవటంని ప్రభావితం చేయడంలో దొంగ ఓట్లే కీలకం అవుతాయని చెప్పేసి ఇప్పటి నుంచే ప్రతిపక్షాలు ఎత్తి చూపించడం వాటన్నిటిని కూడా ఫైట్ చేసి ఎక్కడా కూడా దొంగ ఓటు రాకుండా చూడాలని చెప్పేసి వీరందరూ కూడా సమాయత్తం అవుతున్నారు. ఈ నేపథ్యంలో పూర్తిగా దొంగ ఓట్లపై ప్రత్యేక కార్యాచరణ అనేది వీరిద్దరూ కూడా ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నటువంటి జనసేన అలాగే టీడీపీ వీరిద్దరూ కూడా ఉమ్మడి కార్యాచరణ తీసుకున్నారు. స్వాతి మోహన్, అయితే ప్రతిపక్ష పార్టీలు అయితే ఇప్పటికీ చాలాసార్లు కంప్లైంట్ చేసినా కానీ అధికారులు మాత్రం అయితే ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదని ప్రతిపక్ష పార్టీలు అయితే విమర్శిస్తున్నాయి. మరి దీనిపైన ఏమంటారు? మరి ఖచ్చితంగా స్వాతి మీరు చెప్తున్నట్లుగా డెఫినెట్గా అధికార పక్ష చర్యలకు మాత్రం ఇక్కడ ఎక్కడా కూడా ఒక్క చర్య కూడా తీసుకున్నట్లుగా ఎటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ మనం చూసుకుంటే ఇటువంటి పరిస్థితుల్లో ఎన్నికల కమిషన్ చాలా సీరియస్గా వ్యవహరించాల్సిన పరిస్థితి. ఎక్కడికక్కడ ఎన్నికల అధికారులను నియమించినటువంటి అధికారులు ఏదైతే గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి వారు చేస్తున్నటువంటి ఈ తప్పుల్ని ఎందుకు అరికట్టలేకపోతున్నారు, వారిపై చర్యలు తీసుకోలేకపోతున్నారు అనేది సామాన్యుల్లో నెలకొన్నటువంటి అంశంగా చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో ఎందుకంటే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి వాలంటీర్లు అలాగే సచివాలయ సిబ్బంది బిఎల్ఓ స్థాయి అధికారులు బూత్ లెవెల్ ఆఫీసర్ అంటారు ఈ బిఎల్ఓ స్థాయి అధికారులు వీళ్ళందరూ కూడా చేస్తున్నటువంటి ఈ అవినీతి అక్రమాలు అనాలి. ఖచ్చితంగా వీటిని ఎందుకు అరికట్టలేకపోతున్నారు అనే అంశాల్లో మాత్రం ఎన్నికల కమిషన్ ఏం చేస్తుంది అనేది మాత్రం డెఫినెట్గా మనం రానున్న రోజుల్లో చూడాలి. డెఫినెట్గా ఎన్నికల కమిషన్ ఖచ్చితంగా దీని మీద ఒక రకమైన సీరియస్ ఇన్స్ట్రక్షన్స్ కానీ సీరియస్ చర్యలు కానీ తీసుకోకపోతే మాత్రం డెఫినెట్గా ఇదే కొనసాగుద్ది. ఈ దొంగ ఓట్లే ప్రభావితం చేసి రేపొద్దున ఎన్నికల్లో ఫలితాలు తారుమారయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. స్వాతి రైట్, థ్యాంక్ యూ మోహన్, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.